టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన జాబ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతిదీ కూడా యూస్ఫుల్ కంటెంటే ఉంటుంది మన ఛానల్లో. ఇక ఈరోజు మనం కేవలం 10th క్లాస్ తోటి 10వ తరగతి తోటి మీరు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం దేశానికి సెంట్రల్ బ్యాంకు దాంట్లో ఉద్యోగం చేసే అవకాశం వచ్చింది. దీంట్లో మనకు ఆఫీస్ అటెండెంట్ పోస్టులు ఉంటాయి కదా, ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఖచ్చితంగా 10th క్లాస్తో ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ కూడా సింపుల్ కాన్సెప్ట్ తోటి ఉంటుంది, మీకు పెద్ద కష్టమేం లేదు. తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి మొత్తం వేకెన్సీస్ చూడండి, 572 ఏమో టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి. మన హైదరాబాద్ కార్యాలయంలో 36 ఉన్నాయి. సో మంచి పోస్టులు ఉన్నట్టే. ఇక విద్యా అర్హత మీకు 10th క్లాస్ ఉంటే చాలు. ఏజ్ వచ్చేసి మనకు 2026 జనవరి 1 నాటికి 18 to 25 ఇయర్స్ మధ్య ఉండాలి. అంటే మీకు జనవరి 2, 2001 నుంచి జనవరి 1, 2008 మధ్య జన్మించిన వాళ్ళు ఎలిజిబుల్ అని ఇక్కడ చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు అయితే ఇంకా 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ ఉంది, మీరు అది చూసుకోవాలి. ఓబీసీలకు 3 ఇయర్స్ ఉంది. దివ్యాంగులు అయితే 10 to 15 ఇయర్స్ ఉంది. 10-15 ఏళ్ళ గరిష్ట వయసులో సడలింపులు అయితే వర్తిస్తాయి. ఒకసారి మీరు కంప్లీట్ నోటిఫికేషన్లో మీరు రిలాక్సేషన్ అయితే చూసుకోవచ్చు. లాస్ట్ డేటు ఫిబ్రవరి 4 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు దరఖాస్తు ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు 50, మిగిలిన అందరికి కూడా 450 రూపీస్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? ఫిబ్రవరి 28, మార్చి 1 ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి www.rbi.org.in ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఇది ఎట్లుంటుంది, దీని శాలరీ ఇక్కడ 46,000 శాలరీ, అంటే 40,000 ప్లస్ శాలరీ ఉంటుంది. ఇంకా అదనంగా హెచ్ఆర్ఏ కానివ్వండి, తర్వాత మీకు ప్రమోషన్స్ కూడా ఉంటాయి. మీరు 10th క్లాస్ తోటే రాస్తున్నారు కాబట్టి తర్వాత మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ పెంచుకొని మీరు డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాస్తే ఆర్బీఐలో మంచి పొజిషన్కి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎర్లీ చిన్న ఏజ్లో కనుక జాబ్ వస్తే మంచి అవకాశాన్ని అయితే మీరు అందుకోవచ్చు. ఇక ఇక్కడ సెలెక్షన్ ఎట్లుంటుందంటే మనకి ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు. 120 క్వశ్చన్స్ ఉంటాయి 4 ఏరియాస్ నుంచి, మీకు 120 మార్క్స్. తర్వాత ఇందులో నుంచి మెరిట్ తీసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని లోకల్ లాంగ్వేజ్ మీద పట్టు ఉందా లేదా టెస్ట్ చేస్తారు. ఉదాహరణకి మీరు ఇప్పుడు హైదరాబాద్ కదా, మన తెలంగాణ, తెలుగు మీద పట్టు ఉండాలి. అందరికీ ఇది ప్రాబ్లమే లేదు. తెలుగు ఎవరికైనా మీకు ఆల్మోస్ట్ అంటే మదర్ టంగ్ కాబట్టి ఈజీగానే మీరు క్వాలిఫై అయిపోతారు. సో ప్రాబ్లమే లేదు. మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వేకెన్సీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా దేనికైనా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే మీకు ఇక్కడ నోటిఫికేషన్ ప్రకారం చూసుకోండి. ఇక 120 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ప్రతి ప్రశ్నకు 1 మార్క్ చొప్పున 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్. రీజనింగ్ నుంచి 30 మార్కులు ఉన్నాయి చూడండి. జనరల్ ఇంగ్లీష్ నుంచి 30 ఉన్నాయి, జనరల్ అవేర్నెస్ నుంచి 30 ఉన్నాయి, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 30 ఉన్నాయి. డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కు తగ్గిస్తారు. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/2 మార్క్ అయితే మీకు కట్ అయిపోతుంది. అర్హతకు ప్రతి సెక్షన్లోనూ నిర్ణీత కట్ ఆఫ్ మార్కులు పొందాలి. ఇలా కనీస మార్కులు సాధించిన వారి జాబితా నుంచి మెరిట్ కమ్ రిజర్వేషన్ ప్రకారము లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి అయితే సెలెక్ట్ చేస్తారు. సో అది మీరు చూసుకోండి. ఇక ప్రిపరేషన్ అనేది మీరు ఏం చేయాలంటే, మీకు ఓల్డ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పేపర్స్ ఉంటాయి, మల్టీ టాస్కింగ్, తర్వాత కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఓల్డ్ పేపర్స్ ఉంటాయి, అవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఆర్బీఐ ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు దొరుకుతాయి నెట్లో. ఆఫీస్ అటెండెంట్ ఇంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అవి కూడా చూడండి. మోడల్ టెస్టులు ఎక్కువ రాయాలి. 10 మార్క్ టెస్టులు కనుక రాస్తే మీకు కొంచెం అర్థమవుతుంది, అంటే ఏ పొజిషన్లో ఉన్నాం మనం, మార్కులు ఎక్కడ తగ్గుతున్నాయి అనేది. మీకు జస్ట్ 45 సెకండ్స్ ఉంటుంది ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి, కాబట్టి కొంత స్పీడ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇది మనకు ఈ ఆర్బీఐకి సంబంధించి ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీస్, వేకెన్సీస్, శాలరీ డీటెయిల్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని మనం కవర్ చేసినాము. సో ఇక్కడ మీకు జనరల్ అవేర్నెస్ సంబంధించి అయితే మన ఛానల్లో చాలా వీడియోస్, దాదాపు ఒక 5,000కు పైగా క్వశ్చన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి డైలీ జీకే క్విజ్ తోటి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి, ఇతర సెంట్రల్ ఎగ్జామ్స్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ అక్కడ ఇవ్వడం జరిగింది. కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అది మీరైతే యూజ్ చేసుకోండి. ఆ క్వశ్చన్స్ అన్ని నోట్బుక్లో రాయండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ అయిపోతాయి. సో ఇంకా ఏమైనా గైడెన్స్ ఉంటే తప్పకుండా మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ అయితే నేను అందివ్వడం అనేది జరుగుతుంది. ఇక ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ సెక్షన్ తెలియండి. ప్రతి ఒక్కరు అప్లై చేయడం అయితే మర్చిపోకండి. గవర్నమెంట్ సెక్టార్లోకి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు, ఎందుకంటే మనకు నోటిఫికేషన్లు ఎప్పుడో ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో ఇలాంటి ఒక మంచి నోటిఫికేషన్ సువర్ణ అవకాశం అనుకొని మీరు కొంచెం హార్డ్ వర్క్ కనుక చేయగలిగితే డెఫినెట్గా మీకైతే ఒక ఆర్బీఐలో జాబ్ చేసేటటువంటి ఒక మంచి అవకాశం మీకు అందుతుంది. ఆల్ ద బెస్ట్. తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.